లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు నవంబర్ 1. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించవలెనని పౌలు కోరుచున్నాడు. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన వాటిని అపేక్షించాలి. పాశ్చాత్య దేశాలలో సూపర్ మార్కెటులో కొనడానికి వెళ్ళిన వారు తమ్మును తాము చాలా అదుపు చేసుకొనవలసి వస్తుంది. లేకపోతే చుట్టూ కలయజూస్తే రోజంతా అవి ఇవి కొనడానికే సరిపోతుంది. వచ్చిన బేరమును అంత తేలికగా వారు వదిలిపెట్టరు. కాబట్టి అక్కడ హోటళ్లను ఏర్పరుస్తారు. అప్పుడు నీవు రోజంతా వెళ్ళడానికి త్వరపడవు. కొంతమంది వెళ్ళి అక్కడే ఉండిపోతుంటారు. అలాగుననే దేవుని సన్నిధిలో కళ్ళు తెరిచి చూస్తున్న కొలది చూడాలనిపించే గొప్ప ఆత్మీయ కార్యములు కనిపిస్తాయి. పరిశుద్ధులు అదే చూచారు. వారు దేవుని సన్నిధిలో గొప్ప ప్రత్యక్షతలను పొందారు. కనుక వారు వారి కొరకైన గొప్ప ప్రణాళికలను, గొప్ప కృపావరములను దేవుని నుండి పొందారు. కనుక వారు ఊరకనే ఆయన సన్నిధికి వెళ్ళడం రావడం చేయలేదు. మనము దేవుని సన్నిధిలో నున్నప్పుడు, మన కన్నులు తెరవబడినప్పుడు మనము వాంఛించే రమ్యమైన వాటిని మనము చూస్తాము. ఈ లోకములో ఉన్న సంపదను మొదట పెట్టే విధంగా మనము బాల్యము నుండి పెంచబడ్డాము. ఎక్కువగా సంపాదించిన వారే సంతోషంగా ఉండగలుగుతారు అని అనుకుంటాము. ఆఫ్రికా దేశంలో సేవ చేసిన సిటీ స్టడ్ గారికి చిన్న గుడిసె, అందులో ఒక బల్ల, ఒక కుర్చీ తప్ప ఏమీ లేవు. ఆయనకు ఆస్తమా వ్యాధి ఉండుట వలన నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. అతనికి అనేక వస్తువులు లేవు. అతని కొరకు ఒక పెద్ద ఇల్లు లేదు. అయినా అనేక దేశాలకు సువార్తను వ్యాపింపజేయాలనే ప్రత్యక్షత కలిగి మిషనరీ ఆసక్తితో గట్టి పునాది వేశాడు. పెద్ద డిగ్రీలు, పెద్ద ఉద్యోగాలు అను వాటిని సంపాదించుటకు ప్రయాసపడవలెనని బాల్యములోనే మనకు నేర్పించబడింది. సంపద ఉన్నవారే సామాజిక విలువలు ఉన్నవారు అని తలంచుదుము. అయితే ధనాశ, గర్వము వలన సామాన్య ప్రజలు కూడా వారి పనులను వారు చేయుటలేదు. క్రీస్తునంతకు వచ్చిన వ్యక్తికి వ్యత్యాసమైన మనసు ఉంటుంది. అతడు ఎల్లప్పుడూ ఆత్మీయ కృపావరములకై అపేక్షిస్తుంటాడు. యేసు సారూప్యంలోనికి ఎదగాలని, నిత్యత్వపు వరాలు పొందాలని ఆశిస్తూ ఉంటాడు. మొదట ఆయన రాజ్యమును వెదకినప్పుడు ఇవి అన్నీ అనుగ్రహింపబడును అని ప్రభువైన యేసు సెలవిచ్చాడు. జాషువా డానియేల్ గారు.